వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్మ్. ఆ పార్టీ దాంట్లో ఉన్న కొంతమంది మనుషులు ఆవిడని టార్గెట్ చేశారు. హ్మ్. అంటే ఆ పెద్ద స్టార్ హీరో అంటే పవన్ కళ్యాణ్ గారండి? ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే పోసాని కృష్ణమురళి. హ్మ్. ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరు కూడా చెప్పనవసరం లేదు. అందరికి తెలుసు ఆయన ఎవరు, అవును. ఏంటి, ఆయన భాష ఏంటి, మరి ఆయన మాట్లాడే మాటలేంటి, మరి ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, మరి గతంలో ఆయన ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి వచ్చాడు. హ్మ్. అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగాక ఆయనకి కొంచెం జ్ఞానోదయం అయ్యి దండం పెట్టేసి హ్మ్. ఫస్ట్ ఏమో బెదిరించాడు, నన్ను చంపేయండి, ఉరిదీయండి, నిలువున నరికేయండి అని. తర్వాత బ్రతిమలాడుకున్నాడు, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నేను అన్నీ చెప్పేస్తాను అని. హ్మ్. మరి ఏం చెప్పాడంటే, సాక్షి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అవును. వాళ్ళు చదవమంటే చదువుతాను, తిట్టమంటే తిడతాను, కొన్ని సొంతంగా నేను తిట్టినవి కూడా ఉన్నాయి దానిలో. హ్మ్. విచక్షణారహితంగా మంచి చెడు అనేది లేకుండా అక్కడ ఆడపిల్లలను కూడా నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అనేది కూడా మర్చిపోయి ప్రవర్తించిన తీరు. హ్మ్. మరి ఆ తర్వాత దాని గురించి సజ్జల భార్గవరెడ్డి, మరి ఆయన సోషల్ మీడియా టీము వాళ్ళకి ఇతను స్క్రిప్ట్ పంపించడం, చదివిందంతా కూడా హ్మ్. వాళ్ళు వైరల్ చేయటం. మరి పూనం కౌర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టడం, హ్మ్. మరి ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది ఈ స్టార్ హీరో వల్ల అని చెప్పేసి చెప్పటం. హ్మ్. మరి ఆ అమ్మాయికి అప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉండి ఆ మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అవ్వటం, ఆవిడ తల్లికి హార్ట్ అటాక్ రావటం, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏ విధంగా అతలాకుతలం చేసేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ హ్మ్. రోజున మహిళలు మంచి బట్టలు కట్టుకో అంటే ఏం జరిగిందో చూసాము. అవును. మహిళలు మరి ఏ విధంగా ఉండాలో చెప్పుకుంటున్నాము. మరి అలాంటి మహిళలు మరి మనకి చాలా ఆదర్శంగా, లేకపోతే జాతికి స్త్రీ ఒక శక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవటం. హ్మ్. మరి అట్లాంటి స్త్రీని వీళ్ళు ఎంత అగౌరవంగా చూస్తున్నారు. ఈ రోజున దీనికి ఫస్ట్ మాట్లాడవలసింది ఆర్కే రోజా, హ్మ్. రజని, లేకపోతే గతంలో వాళ్ళ హోమ్ మినిస్టర్గా చేసిన సరిత, వీళ్ళందరూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ చరిత, వీళ్ళందరూ హ్మ్. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి. లక్ష్మీ పార్వతి వచ్చి మాట్లాడాలి. హ్మ్. మరి వాళ్ళ జగనన్న చేసిన మోసాలేంటి, వాళ్ళ జగనన్న చేస్తున్న దౌర్జన్యాలేంటి, వాళ్ళ జగనన్న మరి కూటమి ప్రభుత్వం మీద ధైర్యంగా ఎదుర్కోలేక దొంగ చాటుగా హ్మ్. ఇలా పిల్లుల్లాగా ఎందుకు ఇలాగా పిల్లి బుద్ధి చూపించుకుంటారు. పిల్లి అంతే, నువ్వు ఎంత పెంచు దాన్ని ఏదో విధంగా వెళ్ళి దొంగతనంగా తినేసి వస్తుంది. అవును. మరి నువ్వు ఇలాంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు ఏ విధంగా కూడా రాజకీయంగా ఎదగదల లేక హ్మ్. మరి ఆ ఎదుగుదల ఏ విధంగా ఉండాలి అంటే ఇదిగో ఇలాంటి వక్ర మార్గంలో వెళ్ళాలి.